ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. వదినే ఓ వదినే, అన్నలేడా వదినే? వదినే ఏమైందిరా? వదిన ఎంత పిలిచి సప్పుడు ఎత్తలేదు అన్న. స్వప్న 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 ఏమైంది? నరిగాడొచ్చి ఎంతసేపు అవుతుంది? వదిన వదిన అంటే సప్పుడే. ఏంది నరే? నన్ను పిలిచిండా? ఎప్పుడు? అరే వాడు ఎంతసేపు అవుతుంది స్వప్న వచ్చి? ఉలుకవు పలకవు, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? నరి ఏం పని మీద వచ్చినవరా? మొన్న పైసలు తీసుకున్నా కదా అన్న, అవి ఇవ్వడానికి వచ్చిన. మిత్తెందుకు ఇచ్చినవరా? ఉండని అన్న, అవసరానికి ఇచ్చినావు, మళ్ళీ ఎప్పుడైనా అడుగుతూ ఇచ్చినట్టు ఉండాలి. ఏ మన మధ్యలో మిత్తేందిరా? ఉండని. ఏ ఉండండి అన్న. సరే అన్న, వెళ్ళొస్తాను. వదినే పోతున్నా. ఏమైంది స్వప్న? వాడు మాట్లాడితే మాట్లాడు, నేను వచ్చినా సప్పుడు చేయవు. ఏమైంది అసలు? ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఎందుకంత చిన్నవి విన్నావు? నిన్న నాకు ఒక కల వచ్చింది. కలనా? ఏం కలనే? ఏం కలనా? అదే అదే అది తెలుసుకుంటే నాకు ఇప్పటికీ భయం అవుతుంది. స్వప్న, కళలు అత్తయిపోతాయి, అవి నిజమైతాయా? ఎందుకంత భయపడతాను? ఏమో, నా మనసు ఏం బాగాలేదు. అసలు అదంతా నాకే ఎందుకు కనబడుతుంది? సరే అవన్నీ వదిలే, మార్కెట్కి పోదామన్నావు కదా, పా పోద్దాం. అట్లా నన్ను నీ మనసు కుదురు పడుతుంది. ప్లీజ్ స్వప్న,
ఏమైంది స్వప్న? ఆ చెమటలేంది? ఎందుకంత భయపడుతున్నావు? నన్ను చూడు. నేను నీకు పొద్దున చెప్పలేదా? అదే మరి చెట్టు, అవే ఊడలు, ఆ మనిషి నన్ను సప్న సప్న అని పిలుస్తుంది. నన్ను కాపాడు కాపాడు అని ఏడుతుంది. నాకు భయం అవుతుంది, నాకు భయం అవుతుంది. అసలు ఆమె ఎవరు? నన్ను ఎందుకు పిలుస్తుంది? అసలు ఏం జరుగుతుంది? నాకేం అర్థమైతలేదు, నాకు భయం అవుతుంది. నువ్వు దాగు, టెన్షన్ పడకు. నేను దగ్గరికి పోయి చెయ్యవంగానే నాకు ముఖం కనవల్లే. ఎవరికో ఏదో జరగబోతుంది, నాకేదో చెప్పాలనుకుంటారు. అసలు వాళ్ళు ఎవరు? అక్కడ ఎందుకు కూర్చున్నారు? నాకే ఎందుకు చెప్పాలనుకుంటారు? అసలు ఏమైతుంది? నాకెందుకో భయం అవుతుంది. నువ్వు ఆగు, టెన్షన్ పడకు. నేను ఉన్నా కదా. నాకు అది తలుసుకుంటేనే భయం అవుతుంది, నాకు పిచ్చి లేస్తుంది. అసలు వాళ్ళు ఎవరు? నాకెందుకు కనబడతారు? స్వప్న, నువ్వు భయపడకు, నేనున్నా కదా. స్వప్న, నువ్వు భయపడకు. నీకు ఈ కలలు రాకుండా భయపడకుండా నేను చూసుకుంటా. రేపు నిన్ను ఒక అమ్మ దగ్గర తీసుకుపోతా. ఆ అమ్మకు జరిగినవి జరగబోయేవి అన్నీ తెలుస్తాయి. నేను ఏడికి రాను, నాకు అట్లాంటి వాటి మీద నమ్మకం లేదు. అట్లా అనకు స్వప్న. కొన్ని రోజుల క్రితం నీలాగనే మాకు తెలిసిన వాళ్ళకి ఇట్లా అయింది. అమ్మ వాళ్ళని తీసుకొని అమ్మ దగ్గరికి పోయింది. అక్కడికి పోయినాక అన్నీ సెట్ అయినాయి. ఇప్పుడు ఏం లేదు. ఆమె అన్నీ చెప్తుంది, నువ్వు బాధపడకు. రేపు పోదమ్మా. నేను చెప్పేది విను స్వప్న. అద్దు, నేను ఏడికి రాను. నా మాట ఏంటి స్వప్న? ఏం కాదు, పోయేద్దమ్మా. నేను చూస్తేనే నాకు భయం అవుతుంది. సరే పడుకో. అమ్మో, నేను పడుకోను, నేను పడుకోను. ఫస్ట్ భయపడకు. ఇంకెక్కడ? నాకు ఆయాసం వస్తుంది. వచ్చినాం స్వప్న, ఇక్కడనే. వచ్చినవా? నాకు తెలుసు నువ్వు నా దగ్గరికి వస్తావని. నీకోసమే చూస్తాన్నా. నీ మనసులా భయం భయం ఉంది, నీ ఆలోచన అంత అయోమయం ఉంది. నీయమా కాదా? దా అచ్చి కూసు. నేను ఇక్కడికి వస్తానని మీకెట్లా తెలిసింది? నా మనసు భయం భయంగా ఉన్నదని మీకెట్లా అర్థమైంది? నాకు తెలుసు, హా అమ్మవారే చెప్పి. మీకు తెలుసా? అయితే నా కళ్ళకి వచ్చేది ఎవరు? నన్ను పిలుచుకుంటే ఏడ్చేది ఎవరు? చెప్పుర్రి, నాకు తెలుసుకోవాలనుంది. చూడంలా, మౌనిక, నీ
నేను పొద్దుగాల ఏం పని చెప్పినా నీకు? నేను చెప్పిన పని మర్చిపోయినావా? చీకటి పడ్డాక ఎవ్వరు చూడకముందు బొమ్మన్నా కదా, ఆ ముచ్చట మర్చిపోయినావా? లేదత్తమ్మా, మీ కొడుకు ఇప్పుడే అన్నం తిన్నాడు, ఇంకా గిన్నెలు తోముతామని నీళ్ళు వాడతాను. వచ్చినాక అన్ని దోముకోవచ్చు, కడుక్కోవచ్చు. ముందు నేను చెప్పిన పని చెప్పినాడు పో. సరే అత్తమ్మా, పోతాం. నీ బట్టలు ఇంట్లో ఎత్తా ఆ. పో. సరే పోతాను. మా వదినే గంత చీకట్ల ఒక్కతే ఎటుపోతాంది? మా వదిన వెనక ఆ ముసుగేసుకుని పోయేదెవరు? అసలు ఏం జరుగుతాంది? చెప్పు తల్లి, చెప్పు. ఆందోళన పడకే, చూడు నీకే అర్థమైతది. అమ్మా దీన్ని ఈ బాయిల నూకి చంపుదామనుకున్నా, తప్పించుకున్నవే మౌనిక. అయినా నేను విడిచిపెట్టా. ఏమైంది స్వప్న? మా వదిన ఎందుకు చంపాలనుకుంటాంది? అసలు అక్కడ ఏమైంది? చెప్పురి, అసలు అక్కడ ఏమైంది? ఏం జరుగుతుంది తల్లి? చెప్పు. మీ వదినకు పిల్లలైతే లేరా అని మీ అమ్మే సంపాలనుకుంటారు. మా అమ్మ ఏంది? మా వదినకు పిల్లలైతే లేరని మా అమ్మ చంపాలనుకుంటుందా? అంటే అంటే రోజున కలల కనబడి ఏడ్చేది మా వదిననే. నాకేదో చెప్పాలనుకుంటాంది, కానీ నాకే ఎందుకు కనబడుతుంది? నాకేం చెప్పాలనుకుంటాంది? నాకు తెలుసుకోవాలనుంది. చెప్పు తల్లి. నాకే కనబడడానికి కారణం ఏంటి? మన ఆత్మ ఎవరి వినైతే కొట్టుకుంటుందో వాళ్ళకే మన మనసుల బాధ చెప్పుకోవాలి. మీ వదినే ఆత్మ నీ విన కొట్టుకుంటుంది, అందుకే నీకు కనబడ్డది. ఆ ఏడుసుడు కాపాడమని అనుడు నిజమే కదా. ఆమె మనసులో ఉన్న బాధ నీకు చెప్పుకోవాలనిపిస్తుంది ఆమె. మరిప్పుడు నేనేం చెయ్యాలి? పో, నీ పుట్టింటికి పో. నీ పుట్టింట బలమైన బాధ్యత అయినా నీదే. మీ వదినను కాపాడుకున్న బాధ్యత కూడా నీదే. వేరే ఎవరికి హక్కు లేదు పోవడానికి, నీకే ఉంటది. మా వదినను నేను కాపాడాలనా? అది నాతోటి అవుతుందా? నేను కాపాడగలనా? మీ అమ్మకున్న అహంకారానికి నువ్వు పోతని మీ వదిన బతుకుతుంది.
పుట్టింటి వినున్న బరువు బాధ్యత అంతా నీ విన్నే ఉంది. మీ వదినే సమస్యల్లో ఉన్నది, చెప్పుకోలేని బాధ అనుభవిస్తుంది. తల్లికి పిల్లలు లేరా అని ఆవేదన పడుతుంది. మీ అమ్మ మీ వదినను చంపాలనుకుంటుంది. ఆమె అహంకారాన్ని తొలగించే బాధ్యత నీదే. దేనికి భయపడకు, నేను చెప్పిందే చెయ్యి. చెప్పు తల్లి, ఏం చేయమంటావు? అంతా అమ్మవారి దయ. నువ్వు చేసే పనిలా ఆ అమ్మవారి తోడు ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. నువ్వు పోయి ఈ వదినను కాపాడుకో. స్వప్న, కొన్ని నీళ్ళు తీసుకురా. తెత్తన్నా. స్వప్న, నిన్న పోయిన దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మంచిగా ఉండు అనిపిస్తుంది. పోతే అయిపోగానే ఎందుకు ఆలోచిస్తున్నావు? అత్తమ్మ ఇంట్లో లేదు, ఊరికి పోయింది. అత్తమ్మ లేనప్పుడు నేనెట్లా పోవాలి అదే ఆలోచిస్తాన్నా. నువ్వు ఇట్లా ఆలోచించుకుంటూ పోతే అక్కడ ఏ ఆపద ఎట్లుంటుందో. పో కదా, అమ్మ వచ్చినాక నేను చెప్తా. సరే, సాయంత్రం పోతా. పోతా అంటే నువ్వేమంటావో అని అడగలేదు, పోలేదు. నేనెందుకు వద్దంట స్వప్న? మీ అన్న సంసారమే ఆపదలు ఉన్నాయని తెలిసినాక వద్దంటనా? పో, అమ్మకు నేను చెప్తా తీ వచ్చినాక. సరే. స్వప్న, జాగ్రత్త. మీ వదినని కాపాడే ప్రయత్నంలా నువ్వే ఆపద తెచ్చుకోకు. మీ అమ్మ దగ్గర తప్పులు ఆడకు, చూసుకుంటా మీద. నువ్వు ఇంత ధైర్యమయంగా నాకేమైతుంది? పరిస్థితులను బట్టే మెదులుకుంటా. నా గురించి నువ్వేం టెన్షన్ పడవు. జాగ్రత్త. ఇంత మంచిగా అర్థం చేసుకునే భర్త దొరకడు నా అదృష్టం. మౌనిక, ఎటువైనావురా? గీ ఎలబోతారం పోయేస్తానన్నా. అత్తమ్మకు చెయ్యని కదా మొన్న, కట్టు కట్టించుకొస్తాను. ఇంకా చేయి నొప్పి తక్కువ కాలే? తగ్గలేదన్నా, ఊకే నొప్పి వస్తుంది, గుంజుతుంది అంటాంది. ఇది రెండో అయ్యో. కట్టు, ఇంకొక కట్టుకు రమ్మన్నారు. సరే సరే, మరి ఒకదాని వేస్తాను అత్తమ్మ ఎదురా? అత్తమ్మకు సాతనైతలేదట అన్న. అనిలు బండి మీద ఎక్కించుకొస్తాడు, నేను నడుచుకుంటూ వస్తాను. సరే సరే, మంచిగా చూపియ్యరు మరి. ఏ చూపిస్తానమన్నా, బాగా అవస్థ పడుతుంది నొప్పితోని. పెద్ద మనిషి ఆయే, ఆ చెయ్యితోని బాగా అవస్థ పడుతుందన్న. ఇక ఆమెను పట్టుకొని తిరుగుడైతుంది, ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇక తప్పదు కదా, మంచిగా అయ్యేదాకా చూసుకోవాలి. అదే అన్న. సరే సరే అన్న. నేను వాళ్ళ ఇంటికి పోతానా, ఆ, నువ్వు కనబడ్డా అడిగి. ఆ. అరే అనిలు, కట్లు కట్టే కాడ ఏ పాటైనారా పైసలు? ఈ వరకు 2 కట్లకు పోతివి, ఏ పాట తీసుకున్నారా పైసలు? ఎన్నైతే నీకెందుకే, సరిపోకుండా ఎక్కడైనా తీసుకొచ్చి చూపించి మంచిగా చూసుకుంటా. పైసలు వచ్చి నువ్వేం అంది పడకు, నేను అన్ని పెట్టుకుంటా. ఏం కాశారమో ఏమోరా, పొద్దుగానే నాకు నేను కాలు మలుచుకొని అడ్డం పడితే రెక్కిరిగే. బాధపడకత్తమ్మా, తక్కువ అవుతుందని చెప్పిండు కదా, నిన్ను చూసుకోవడానికి నేను లేనా? మౌనిక, పొద్దుగా లేచుడుతో అటు పోతుంది,
అన్నం కూర వండిపో ఇంక అమ్మకు తినబెడదాం. నీకు ఏ అవసరం ఉన్నా కోడలు చెప్పమ్మా, అది ఇంట్లోనే ఉంటుంది. నీ చెయ్యి నొప్పి తక్కువేదాకా అది ఏ పని పోదు. నేను జాగ్రత్త మంచిగా చూసుకుంటుంది. చెయ్యి తక్కువైతుందో కాదో అని భయపడకు. సరే బిడ్డ. కొంచెం టైంకు గోళీలు వేసుకో. సరే వేసుకుంటాను.